జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథ ఒకటి చెప్తారా? చెప్తా. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు. చెట్టెక్కి కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. నడిచొస్తుంటే కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు రాజుగారితో మాట్లాడాడు. నీ ఓపికకి చాలా మెచ్చుకుంటున్నాను. మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. పూర్వమట మంత్రపురి గ్రామంలో భార్గవ శర్మని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయనకి నాగవేణి అని చూడ చక్కని భార్య ఉండేదట. ఈ భార్గవ శర్మ గారికి అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు తప్ప. ఆయన కుటుంబానికి ఆయన ఒక్కడే. ఒక్క కుమారుడు కలిగితే బాగుండని చూశాడు. వాళ్ళ ఇళ్లలో రెండో పెళ్లి పద్ధతి లేదు. ఎన్నాళ్ళైనా సంతానం కలగల. ఆయన ఆ యజ్ఞం, ఈ హోమం, పుత్రకామేష్టని, అదని ఇదని ఎన్నో చేశాడు. ఎన్ని చేసినా సంతానం మాత్రం కలగలేదు. అయితే ఏమైందట, ఆ ఊరికి ఒక మంత్రసిద్ధుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన అడవిలో ఏవో మూలికలు అవి ఏరుకోవటానికి వెళ్తున్నాను అంటే, ఈ భార్గవ శర్మ గారిని కూడా మీకు సాయం వస్తానని ఆయనతో పాటు వెళ్ళి ఆయన ఎన్నేళ్ల నుంచో వేటాడుతున్నటువంటి కొన్ని రకాల మూలికల్ని ఆయనతో పాటు తవ్వి తీసి ఇచ్చి ఆయన సేవించాడు. అయితే ఈయన ఏదైనా ఒక అడుగు నీకేం కావాలో నేను ఇస్తానన్నాడు ఆయన సిద్ధుడు. అనేసరికి ఈయన అన్నాడు, భార్గవ శర్మ బాబు సంతానం కావాలండి, ఒక్క కుమారుడు కలిగేటట్టు అనుగ్రహించండి. మందో మాకో మంత్రమో తంత్రమో ఏదైనా ఒకటి చెప్పండి అంటే, ఆయన పరకాయించి చూసి, భార్గవానికి సంతానం లేరు, ఏ రుణాలు లేకుండానే నువ్వు గతించవచ్చు, లేని దానికోసం ఎందుకు తాపత్రయపడతావు, హాయిగా ఉండు, ఇట్లాగే నలుగురిని సేవించుకుంటూ అంటే, పుత్రుడు లేకపోతే పున్నామ నరకానే పోతాను ప్రభు, స్వామివారు ఏదో ఒకటి కరుణించండి బాగా బతిమలాడాడు. సరే ఈయన అన్నాడు, సరే నా మంత్రసిద్ధిని నీకోసం ధారపోస్తానని అకాలంలో ఒక మామిడికాయని పండుని సృష్టించి ఇచ్చాడు. ఈ మామిడి పండుని భార్యతో తినిపించు, ఆమెకి మంచి సద్గుణాలు కలిగిన కుమారుడు జన్మిస్తాడు. మీకు దశుండి కాదు, నా సిద్ధి వల్ల జరుగుతోంది ఇది అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా సరే బాగానే ఉంది కదా అని తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు. ఆ నాగవేణికి ఇచ్చి, ఏమేవ్ ఇది చాలా అద్భుతమైంది, మరి సిద్ధుడు ఇచ్చిన పండు తప్పకుండా అద్భుతమైన కుమారుడు జన్మిస్తాడట, ఈ పండు నువ్వు తినవలసిందని భార్యకి చెప్పాడు. ఆమె కూడా సరేనంది. ఈరోజు సాయంకాలం లభించింది అది. ఆవిడేమనుకుంది, రాత్రిపూట ఎందుకు, రేపు ఉదయం తిథి నక్షత్రం వారం వర్జం లేకుండా చూసి రేపొద్దున స్నానం చేసి దేవతార్చన అయ్యాక తినచ్చని దేవుడి మందిరం దగ్గర పెట్టుకుంది. మర్నాడు ఆయన పొద్దున్నే ఆ సిద్ధుడు ఊరెళ్తున్నాడని ఈ భార్గవ శర్మ గారు ఆ సిద్ధుడు వెనకాల పడి వెళ్ళిపోయాడు. నీల నాగవేణి గారు ఇంట్లో ఉంది. పొద్దున్నే స్నానం చేసి పండు తిందామనుకునింది, స్నానం చేసింది, ఏవో అవి ఇవి పనులు చక్క పెట్టుకుని దేవతార్చన దగ్గరకు వచ్చేసరికి ఆ పండు కాస్త లేదు. ఏం జరిగింది, ముందు రోజు సాయంత్రం ఆ పక్క ఇంట్లో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అని ఒక ఆవిడ వీళ్ళ ఇంట్లోకి వచ్చింది. ఈ పండు తింటే పిల్లవాడు కలుగుతాడు, బోళ్ళంత బుద్ధిమంతుడు అవుతాడు, ఇది మన సిద్ధుడు ఇచ్చాడు, ఈ కబుర్లన్నీ ఆవిడ వినేసింది. ఆవిడకి 7 ఆడపిల్లలు, కొడుకు కోసం చూసి 7 కన్నది. ఈ పండు కొట్టేస్తే చక్కగా మగపిల్లాడు పుడతాడని ఆవిడ ఏం చేసింది, మర్నాడు పొద్దున ఈ నాగవేణి స్నానం చేసి తింటా వివరం అంతా చెప్పిందిగా, బావి దగ్గర స్నానం చేయాలి, ఈవిడ చల్లగా వీళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ఆ పండు తస్కరించేసి నోట వేసేసుకుంది. ఇల్లంతా వెతుక్కుంది నాగవేణి, ఎవరొచ్చారో ఎటా పోయిందో తెలీదు. ఇప్పుడు పండు పోయింది అంటే భర్త ఏమైపోతాడు, గుండె పగిలిపోతుంది ఆయనకి. ఆవిడ పరిపరి విధాలా ఏడిచి దేవునికి పరిపరి విధాల దండాలు పెట్టుకుని మాట్లాడకుండా ఊరుకుంది. సాయంకాలం భర్త వచ్చాడు. ఈమె పండు తిన్నావా అన్నాడు. నివేదన పెట్టి తిన్నానని చెప్పింది. మరి ఇంకేం చేస్తుంది, పోయిందని చెప్తే గుండె పగిలిపోతుందేమో ఆయనకని ఊరుకుంది. కాకపోతే పండు తిన్నాక ఊరుకుంటే ఎటా, 3-4 నెలల్లో గర్భవతి అవ్వాలి కదా. ఓ 3 నెలలు చూశాక, ఏమే ఇంకా నీకు నెల తప్పలేదు అని అడగటం మొదలుపెట్టాడు ఆయన. అందుకని ఈవిడే నెల తప్పానని చెప్పింది. ఒకదాని తర్వాత ఒకటి అబద్ధం. మరి ఎప్పుడూ అలాగే జరుగుతుంది. ఇంతలో ఏమైంది, ఈవిడికి ఇట్లా 4వ నెల 5వ నెల వచ్చేసరికల్లా చెల్లెలు వచ్చింది. ఈవిడికి భాగీరథి అని ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు పక్క ఊళ్ళో ఉంటుంది. అస్సలు వాళ్ళకి పరమ కడుపేద వాళ్ళు అనమాట. ఆ భాగీరథికి 7-8 మంది పిల్లలు ఉన్నారు. ఈ అక్కకి పిల్లలే కలగల. ఈవిడ ఇన్నోసారి మళ్ళీ కడుపుతో ఉన్నాను అక్కయ్య అని చెప్పేసరికల్లా ఈవిడ ఎగిరి గంతేసి వస్తే నీ పుణ్యం ఉంటుంది, ఆ గర్భం తీయించుకునే ప్రయత్నం చెయ్యొద్దు, ఆ పిల్లాన్ని నాకు ఇద్దు కానీ అంటే మా ఆయన ఒప్పుకోవాలి కదా.
సరే ఒప్పిస్తాను నేను అని చెప్పి చెల్లెల్ని తన దగ్గరే పెట్టుకుని పోషించి చెల్లెలకి కానీ నెలలు 9వ నెల వచ్చాక ఏం చేసింది, ఈ 9వ నెల వచ్చేదాకా ఈవిడ తను కూడా గర్భవతిగా ఉన్నట్టుగా నటించడం మొదలుపెట్టింది. చెల్లెల్ని పెద్దగా ఎవరికంటా పడనివ్వకుండా ఇక్కడే చెల్లెలు మామూలుగా ఉన్నట్టుంది, అంత పెద్ద కడుపుగా. పైగా ఏంటంటే ఆవిడ మొదటిసారి అయితే ఆశమా ఓసమా అంటారు, 5-6 పిల్లల్ని కన్నవాళ్ళు మామూలుగా తిరుగుతూ ఉంటారు. ఆయన ఏనాడు పెద్దగా మరదల మీద దృష్టి ఉంచల, ఈ గర్భవతిగా ఉన్న భార్య మీదే చూసుకుంటున్నాడు ఆయన. ఆ ఇల్లు పెద్దది, అమ్మాయి అతనికి ఎదురుకుండా రాకుండానే ఉన్నది. ఏమండి నేనేమో ఒంటరిదాన్ని, నాకు మొదటి కాన్పు, నాకేమీ తెలీదు, మా చెల్లెలతోటి వాళ్ళ ఊరు వెళ్తాను, పురుడు పోసుకుని కాస్త సంటి పిల్లాడి సేవంతా మా చెల్లెలు అలవాటు కదా, దానికి 4 పిల్లలు ఉన్నారు, చూసుకుంటుంది, పిల్లాడిని ఎత్తుకొస్తానండి అని చెప్పింది. సరేనని ఆయన బండి కట్టించాడు. బండి కట్టిస్తే వీళ్ళు చెల్లెలు ఊరి వైపుకి ప్రయాణం చేశారు. కొంతమేర వెళ్ళేసరికి చెల్లెలి భర్త ఎదురొచ్చాడు. ఎదురొస్తే అతను అన్నాడు, మా పిల్లాన్ని మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, మీ ఒంటి మీద ఉన్న నగగటంతా మాకు ఇచ్చేసేయండి, ఈ కన్న పిల్లాన్ని మీరు తీసుకోండి. వీళ్ళ అదృష్టం బాగుండి ఆ భాగీరథికి ఆ అడవిలోనే పురుడు వచ్చేసింది, మగ పిల్లవాడు పుట్టాడు. సులువు కాన్పులు అలవాటైన మనిషి 7-8 కాన్పులు కన్నది. ఆవిడ పురుడు పోసేసుకుంది హాయిగా, ఈజీగా. అక్కయ్యకి గైడెన్స్ ఇచ్చి డెలివరీ చేసుకున్నాక ఆ పిల్ల ఈవిడేం చేస్తుంది, ఆ పొట్ట కట్టుకున్న బట్టలని విప్పి అక్కడ బారేసి ఆ పిల్లాన్ని ఎత్తుకుని కూర్చుంది. మెళ్ళో ఉన్న నగ నాణ్యం అన్నీ మరిది చేతిలో పెట్టింది. నువ్వు మళ్ళీ మా ఊరు రావద్దు, భాగీరథి పిల్లాడి పెంపకం అన్నాళ్ళు మా ఇంట్లో ఉంటుంది, నువ్వు పై పిల్లల్ని చూసుకో, ఏమైనా ఇంకా డబ్బులు కావాలంటే నేను ఇస్తా, నువ్వు మాత్రం ఇప్పట్లో రావద్దని చెప్పేసింది మరిదిరు. ఆయన తన ఊరు వెళ్ళిపోయాడు. ఈవిడ మళ్ళీ బండి కట్టించుకుని పిల్లాడిని ఎత్తుకుని పురుడు వచ్చేసింది. మా చెల్లెలు కూడా నా దగ్గరే ఉంటానంది, వాళ్ళ ఇంట్లో వెసులుబాటుగా లేదండి అని పిల్లాడిని ఎత్తుకుని తీసుకొచ్చింది. సరిగ్గా ఈ పిల్లవాడు పుట్టిన సమయానికే ఒక 5-6 రోజులు అటు ఇటుగా పక్కింట్లో కూడా ఒక కుమారుడు కలిగాడు. మరి ఆవిడ తిన్నదిగా మామిడి పండు, వాళ్ళు మాధవుడు అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళ పిల్లాడికేమో ఈయన ఈ భార్గవ శర్మ గారు వరదుడు అని పెట్టాడు. సిద్ధుడు ఇచ్చిన వరం వల్ల పుట్టాడు కదా, సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు. ఈవిడ చూసి చూడకుండా, భర్త చూడకుండానే చెల్లెలతోటి పాలిప్పిస్తూ మరి దాని పిల్లాడే కదా చెల్లెలి పిల్లాడు, తల్లి పాలు తాగుతూనే పిల్లాడు పెరిగాడు. అయితే ఈ తెలియనితనము, తల్లి ఇక్కడే ఉండటం, పెంపుడు తల్లి, ఈ తండ్రి ఏమో లేక పుట్టిన సంతానం మీద ఉన్న ఆసక్తితోటి పిల్లవాడిని అతిగారాభం చేశారు. ఆయన అడిగాడు, ఏమైంది నీ నగలన్నీ ఏవే ఇట్లా బోసిమొహం వేసుకుని ఉన్నావంటే, ఏమండి పురుడయ్యాక స్నానం చేద్దామని నగలన్నీ తీసి ఓ పక్కన పెడితే ఎవరో దొంగలు ఎత్తుపోయారండి అంది. పోయినాయి అనుకున్నాడు ఆయన. పిల్లాడు పుట్టాడు కదా. క్రమంగా వరదుడు ఈ పిల్లాడు రౌడీగా తయారయ్యాడు. అల్లరివాడు, పెంకివాడు, మొకురువాడు, మాట వినడు, మొండి, మూర్ఖుడు, ఎన్నో. అయితే ఈయన వాకిట్లో కూర్చుని ఏదైనా మాట్లాడుతుంటే పక్కింటి వాళ్ళ పిల్లాడు మహావినయశీలిగా, బుద్ధిమంతుడుగా, ఏదైనా మాట చెప్పంగానే వినేవాడుగా, చక్కగా కంఠమెత్తి వేదమంత్రాలు అవి చెప్పేవాడుగా కనపడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడు, సిద్ధుడు బుద్ధిశాలి, వినయవంతుడు, బోల్ మంచి లక్షణాలు చెప్పాడు. అవన్నీ పక్క వాళ్ళ అబ్బాయిలో కనపడుతున్నాయి, మన పిల్లాళ్ళు కాకడ వేసి వెతికినా కనిపించట్లేదు. వీడు క్రమంగా అల్లరి చిల్లరి పెరిగిపోయింది. దొంగతనాలు ఇంట్లోనే చిన్నవి, పై ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు, తోటల్లో కాయలు కొట్టుకొచ్చేసేవాడు, ఏంటేంటో ఒక్క సరైన లక్షణం లేదు. మామూలుగా వాళ్ళ భాగీరథి పిల్లలంతా అలా ఏం లేరు. వీడికి గారాభం ఎక్కువ, మకుడుతనంతో ఆడిందాట పాడింది పాట. క్రమంగా ఏమైంది, పెద్దవాడు అయ్యేసరికి వాడు ఇంటి పట్టున ఉండకుండా వాళ్ళతో వీళ్ళతో ఎవరెవరితోటో ఉండటం. ఈ భార్గవ శర్మ నాగవేణి ఇద్దరు దుఃఖపడుతూనే శర్మగారు వెళ్ళిపోయాడు. ఆవిడ అలో లక్ష్మణాన్ని చెల్లెల్ని పెట్టుకుని ఇంట్లో ఉండేది. వీడు బయటికి వెళ్ళిపోయాడు. ఎవరో ఒక వయసు ఎక్కువ ఉన్న స్త్రీతోటి కలిసి ఉండటం మొదలుపెట్టాడు ఈ పిల్లవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ ఏదో తగాదా వచ్చి వీడు తాగి గొడవ చేశాడని ఇంట్లో నుంచి బయటికి దోసేసింది. సొంత ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఏనాడో అవగొట్టేశాడు. ఇక్కడ ఏమీ లేవు. సరే కొంతకాలానికి ఏమైంది, ఈ వేశ్యా సంగమం వల్ల వాడికి రకరకాల సమస్యలు వచ్చినాయి. మందు మాకు తీసుకునేందుకు డబ్బులు లేక మరణించాడు. అయ్యో. ఇలా యుక్త వయసులోనే పెద్ద 30 ఏళ్ళైనా రాకుండానే చనిపోయినందుకు పిశాచం అయ్యాడు వాడు పోయి పిశాచాల గుంపులో కలిశాడు. ఆ ఊరు చివరున్న చింత చెట్ల తోపులో. అక్కడ ఒక పిశాచాలకి రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఏమిట్రా నువ్వు భలే కొంటిగా ఉన్నావు, భలే అల్లరిగా ఉన్నావు, భలే మకురుగా ఉన్నావు, ఎవరినైనా పట్టుకోవాలి నువ్వు అన్నట్టు. ఎవరిని పట్టుకోమంటారు అన్నాడు. ఈయన చెప్పేట పిశాచాల నాయకుడు,
నువ్వెవరిని పట్టుకోవాలంటే నువ్వు ఎవరి వల్ల పిశాచాన్ని వయ్యావు. బ్రాహ్మణ యువకుడుగా జన్మించిన వాడివి, నువ్వు పిశాచమయ్యావంటే నువ్వు ఎవరి వల్ల పిశాచమయ్యావో వాళ్ళని పట్టుకో, అప్పుడు నీకు ఈ పిశాచ జన్మ నుంచి విముక్తి వస్తుంది అని చెప్పాడు. అలాగేనని ఈ సిద్ధభరతుడని పేరున్న బ్రాహ్మణ పిశాచం గాల్లోకి ఎగిరెళ్ళిపోయింది. ఇది కథ. ఇక్కడ ఆపేశాడు భేతాళుడు. ఆపి రాజుని అడిగాడు, ఓ రాజా, ఇప్పుడు ఈ సిద్ధభరతుడ పిశాచం ఎవరిని పట్టుకోవాలో చెప్పు. భార్గవ శర్మ గారు గతించాడు. ఇప్పుడు తల్లులు ఇద్దరున్నారు, ఇతను ఎవరిని పట్టుకోవాలి అంటే రాజు చెప్పాడు, అతని తల్లుల్ని పట్టుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు నాగమయని ఉంది, ఆవిడకేం తెలుసు, లేక లేక ఓ సంతానం కలుగుతాన్ని ఆశగా ఉంది, సంతానం కలగలేదు. భర్తను సంతోషపెట్టడానికి చెల్లెలు కొడుకుని తన కొడుకుగా చూపించింది. ఆవిడ ధర్మమే, ఆవిడ చేసింది తప్పు కాదు. పోనీ తల్లి భాగీరథి, ఆవిడ అక్కయ్య సంసారాన్ని నిలబెట్టడం కోసం తన కొడుకుని ఇచ్చింది. అక్కయ్య ఇంట్లో ఉంది, తన కొడుకు కాబట్టి తను ముద్దు చేసుకుంది. చెల్లెలు కొడుకు కాబట్టి ఒక మాట అయినా అనకడ్డా పెంచింది ఆవిడే. ఆవిడది తప్పులేదు, ఈవిడిది తప్పులేదు. భార్గవ శర్మ గారు ఎలాగూ లేడు. మరి వీడు ఎవరిని పట్టాలంటే, అసలు వీడు పిశాచంగా ఎందుకు అవ్వాలి? ఈ ఇంట్లో పుట్టిన పిల్లాడు ఏమవ్వాలి? వీడు అతి వినయశీలి, బుద్ధిమంతుడు, 5-6 రకాల కళ్యాణ గుణాలు కలిగిన వాడుగా ఉండాలి సిద్ధుడిచ్చిన వరం ప్రకారం. ఈ కళ్యాణ గుణాలన్నింటినీ లాగేసుకున్న ఆవిడ ఎవరుందో చూడు పక్కింట్లో, ఆవిడ పట్టుకోవాలి వీడెళ్ళి. ఆదిలక్ష్మ వల్లే వీడు పిశాచమయ్యాడు. లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గర లేమిలో పానే పెరిగేవాడు వాడు పాపం. వాళ్ళ అమ్మింటోనే పుట్టాడు అనుకో, అమ్మ నాన్న దగ్గరే పుట్టాడు, వాళ్ళ దగ్గర ఏదో ఇంత పిసరే ఉంది, అంతే. చక్కగా పని పాట చేసుకుంటూ బుద్ధిమంతుడిగా ఉండేవాడు. వాడి పైన 6 అక్క చెల్లెలు బుద్ధిమంతులుగానే ఉన్నారు. వీడిట్లా నడమంత్రపు సిరింట్లో పడ్డానికి కారణం ఏమిటి? ఆ పండు పక్కింట్లోకి వెళ్ళిపోవటం. పక్కింటి ఆవిడ పండు దొంగతనం చేసి తను మంచి సంతానాన్ని కంటం కోసం వీళ్ళకి ఆవిడ చేసిన అన్యాయం వల్లే వీడిలా తయారయ్యాడు. కాబట్టి ఆదిలక్ష్మిని పట్టుకోవాలని చెప్పాడు. ఆదిలక్ష్మి ముసలిదైపోయింది, కానీ ఈ పిశాచం పోయి ఆదిలక్ష్మిని పట్టుకుంది. ఆవిడ నానా హింస పెట్టుండొచ్చు బహుశా అని చెప్పాడు. చెప్పేసరికి భేతాళుడికి నవ్వొచ్చింది. ఇది కరెక్ట్, నువ్వు చాలా బాగా చెప్పావు, నువ్వు ఎంతో మంచి మాట చెప్పావు కాబట్టి, అయినా కూడా నువ్వు మాట్లాడేవు కదా, నువ్వు మౌనభంగం చేసావు, నేను పోతున్నానని మళ్ళీ భేతాళుడు శవంతో సహా చెట్టెక్కేశాడు. అప్పుడు మళ్ళీ రాజుగారు ఏం చేశాడు, వెనక్కి తిరిగి లోపలికి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి.